ఆదిశక్తి అనేక రూపాల్లో లోకాన్ని రక్షించింది. ఒక్కో యుగంలో ఒక్కో నామం, ఒక్కో లీల. సత్యయుగంలో మహాశక్తిగా, త్రేతాయుగంలో తపస్సుగా, ద్వాపరంలో ధైర్యంగా, కలియుగంలో కరుణగా మారింది. ఆ కరుణా స్వరూపమే రేణుకాదేవి, ఎల్లమ్మ. భారతదేశపు ప్రాచీన కాలంలో పవిత్రమైన నదుల మధ్య, ఘరమైన అడవుల మధ్య జమదగ్ని మహర్షి ఆశ్రమం వెలసింది. ఆ ఆశ్రమం కేవలం నివాసం కాదు, అది తపస్సుకు ఆలయం, జ్ఞానానికి కేంద్రం, ధర్మానికి పీఠం. జమదగ్ని మహర్షి బ్రహ్మజ్ఞానంలో నిమగ్నుడై ఉండేవాడు. ఆయన భార్య రేణుకాదేవి అపూర్వమైన పతివ్రత. ఆమెకు దేవతలకు ఈర్ష్య కలిగేంత శక్తి ఉండేది. రోజూ ఉదయం నదికి వెళ్ళి మట్టితో ఒక పాత్ర తయారుచేసి అందులో నీరు తీసుకువచ్చేది. ఆశ్చర్యమేమిటంటే ఆ పాత్ర ఎలాంటి కాల్చడం లేకుండా కేవలం ఆమె పవిత్రత వల్లనే నిలబడేది. గ్రామస్థులు, ఋషులు, దేవతలు కూడా రేణుకాదేవి పతివ్రతను గౌరవించేవారు. ఆమె అడుగులు పడిన నేల సైతం పవిత్రమవుతుందని విశ్వసించేవారు. ఎక్కడైనా మహాశక్తి ఉంటే అక్కడ పరీక్ష తప్పదు. దేవతలు కూడా మానవ రూపంలో ఉన్న శక్తిని పరీక్షించాలని తలచారు. ఒకరోజు రేణుకాదేవి నదిలో నీరు తీసుకునేందుకు వెళ్ళినప్పుడు గంధర్వులు జంటగా ఆకాశంలో విహరిస్తూ ఆమె దృష్టిని క్షణమాత్రం ఆకర్షించారు. ఆ క్షణం చాలా చిన్నది, కాని అది మానవ మనస్సు యొక్క చలనం. ఆ ఒక్క క్షణంలోనే ఆమె ధ్యానం చెదిరింది. ఆమె చేతిలోని మట్టి పాత్ర చెదిరిపోయింది. రేణుకాదేవి హృదయం కంపించింది. నా మనస్సు ఎందుకు చెలించింది అని ఆమె అంతరంగంలో తపించింది. ఆశ్రమానికి తిరిగి వచ్చిన రేణుకాదేవిని చూసి జమదగ్ని మహర్షికి తన తపోశక్తితో జరిగింది తెలిసిపోయింది. ఆయన ముఖం కోపంతో ఎర్రబడింది. ఒక పతివ్రతకు మనస్సు చెలించడమే పాపం అని ఆయన గర్జించాడు. ఆ కోపంలోనే ఆయన తన కుమారులకు ఆజ్ఞ ఇచ్చాడు. మీ తల్లిని శిక్షించండి, ఆమె ధర్మభ్రష్టురాలైంది. మొదటి 4 కుమారులు రుమణ్వంతుడు, సుసేనుడు, వసుమంతుడు, విశ్వావసు ఆ ఆజ్ఞను వినలేకపోయారు. తల్లిమీద చెయ్యెత్తలేక వారు నిశ్శబ్దంగా నిలిచిపోయారు. జమదగ్ని మహర్షి వారి నిరాకరణకు మరింత కోపగించాడు. తన తపోశక్తితో వారిని శపించాడు. 5వ కుమారుడు రాముడు తరువాత కాలంలో పరశురాముడిగా ప్రసిద్ధి చెందాడు. అతడు తండ్రి ఆజ్ఞను ధర్మంగా భావించాడు. ధర్మమంటే తండ్రి ఆజ్ఞయే అని నమ్మాడు. అతని చేతిలో గొడ్డలి కంపించింది. మనస్సు కన్నీరు కార్చింది. అయినా ధర్మం కోసం అతడు తల్లి శిరస్సు నరికాడు. ఆ క్షణం భూమి కంపించింది. ఆకాశం మేఘావృతమయింది. దేవతలు కళ్ళు మూసుకున్నారు. పరశురాముని విధేయత చూసి జమదగ్ని మహర్షి శాంతించాడు. అని నీకేమి వరం కావాలి అని అడిగాడు. పరశురాముడు వినయంగా తలవంచి ఇలా అన్నాడు: తల్లిని తిరిగి జీవింపచెయ్యండి, నా అన్నలను శాపం నుండి విముక్తులను చెయ్యండి. జమదగ్ని మహర్షి వరమిచ్చాడు. రేణుకాదేవి తిరిగి జీవించింది. కాని ఆమె అవతరణ ఇక సాధారణం కాదు. ఆమెలో ఆదిశక్తి పూర్తిగా ప్రకటమయ్యింది. ఆ సంఘటన తరువాత రేణుకాదేవి ఆశ్రమం విడిచి వెళ్ళింది. ఆమె అడుగులు అడవుల వైపు సాగాయి. అక్కడే ఆమె ఎల్లమ్మగా, అరణ్యదేవతగా, గ్రామదేవతగా, ప్రజల అమ్మగా అవతరించింది. ఆమె ఎక్కడికి వెళ్ళినా పేదల కన్నీళ్లు తుడిచింది, వ్యాధులను నయం చేసింది, అన్యాయాన్ని శిక్షించింది. ఆమె పేరు వినగానే భయమూ భక్తి రెండూ కలిగేవి. ఎల్లమ్మ అంటే అందరికీ అమ్మ, పేదలకు తల్లి, పీడితులకు శరణు, స్త్రీలకు ధైర్యం. ఈ విధంగా రేణుకాదేవి నుండి ఎల్లమ్మ తల్లి అవతరణ జరిగింది. కాలచక్రం తిరుగుతూ ఉండగా ఎల్లమ్మ తల్లి అరణ్యదేవతగా మాత్రమే కాకుండా సమస్త దక్షిణ భారతదేశానికి ఆరాధ్య దైవంగా విస్తరించింది. ఆమె శక్తి ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు. భక్తుల పిలుపుతో ఆమె ఒక పవిత్ర క్షేత్రాన్ని తన నివాసంగా ఎంచుకుంది. అదే సౌండత్తి. ఘనమైన కొండలు, నిశ్శబ్దమైన అడవులు,
ఆకాశాన్ని తాకే పర్వత శిఖరాలు. ఈ ప్రకృతి ఒడిలో సౌండత్తి క్షేత్రం రూపుదిద్దుకుంది. ప్రజలు నమ్మినట్లు ఈ ప్రాంతం ఎల్లమ్మ తల్లి స్వయంగా ఎంచుకున్న భూమి. ఒక కాలంలో ఆ ప్రాంతంలో తీవ్రమైన కరువు వచ్చింది. వర్షాలు లేవు, పంటలు ఎండిపోయాయి, ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారు. అప్పుడు ఒక సాధువు చెప్పాడు, ఈ కొండపై ఎల్లమ్మ తల్లి నివసిస్తుంది. ఆమెను వేడుకుంటే భూమి మళ్లీ జీవిస్తుంది. గ్రామస్థులు కొండపైకి వెళ్లి తల్లిని ప్రార్థించారు. ఆ రాత్రే మేఘాలు కమ్ముకున్నాయి. మరుసటి రోజు వర్షం కురిసింది. ఆ రోజునుంచే ఆ కొండ ఎల్లమ్మ తల్లి శక్తిపీఠంగా మారింది. సౌండత్తి ఎల్లమ్మగా ప్రతిష్ఠ. కాలక్రమంలో అక్కడ తల్లి విగ్రహం ప్రతిష్ఠించబడింది. ఆ విగ్రహం అతి సాధారణంగా కనిపించినా దాని వెనక అపారమైన శక్తి ఉంది. తల్లి రూపం భక్తులను ఆలోచింపచేస్తుంది. ఆమెకు అలంకారాలు లేవు, ఆమె ముఖంలో ఆర్భాటం లేదు, కాని ఆమె చూపులో అశేషమైన శక్తి. ఎల్లమ్మ తల్లి మహిమ విస్తరించిన కొద్దీ సౌండత్తి క్షేత్రం జాతరలకు కేంద్రంగా మారింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి తరలివస్తారు. ఎల్లమ్మ తల్లి ఎక్కడో దూరంలో ఉన్న దేవత కాదు, మన కన్నీళ్లకు స్పందించే అమ్మ, మన భయాన్ని ధైర్యంగా మార్చే శక్తి. ఆమె ఆలయాల్లో మాత్రమే లేదు, పేదల హృదయాల్లో ఉంది, అణగారిన వారి ఊపిరిలో ఉంది, నమ్మకం ఉన్న ప్రతి మనస్సులో ఉంది. భయంతో కాదు, భక్తితో కాదు, కేవలం నిజమైన నమ్మకంతో ఆమెను పిలిస్తే చాలు, ఎల్లమ్మ తల్లి తప్పకుండా స్పందిస్తుంది. కలియుగంలో దారి తప్పిన మనుషులకు ధైర్యం నేర్పించే శక్తే ఎల్లమ్మ. అమ్మను నమ్మినవాడు ఒంటరివాడు కాదు, ఎందుకంటే ఎల్లమ్మ తల్లి ఎప్పుడూ తన పిల్లల వెంటే ఉంటుంది. ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే లైక్ చెయ్యండి. ఎల్లమ్మ తల్లి మహిమ మరొక భక్తునికి చేరాలంటే షేర్ చెయ్యండి. ఇలాంటి శక్తివంతమైన దేవతా కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి. ధన్యవాదాలు.